ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి ఏది నచ్చినా దొంగలించడం అలవాటు. ఒకసారి మార్కెట్కి వెళ్తే కార్ డిక్కీ నిండేలా వస్తువులను దొంగలిస్తాడు. అలా ఒకరోజు అమ్మాయి పర్స్ కొట్టేయాలని చూసి ఆ దొంగ దొరికిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ అమ్మాయి ఇతని ఇంటి ముందే నిలబడి ఉంటుంది. మాట్లాడదామని వెళ్తే ఆమె ఆల్రెడీ ఇతని పర్స్నే కొట్టేసి షాక్ ఇస్తుంది. అప్పుడు ఆమె చెప్తుంది, నాకు కూడా నీలాగే దొంగతనం చేసే అలవాటు ఉంది అని. దాంతో ఇద్దరి వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోయి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళ డేటింగ్ ఎలా ఉంటుందంటే, మాల్ క్లోజ్ అయ్యాక అందులోకి దూరి బైక్ రైడింగ్ చేయడం, ఎవరో తెలియని వాళ్ళ ఇళ్ళ తాళాలు తీసి లోపలికి వెళ్ళి వాళ్ళు వండిన ఫుడ్ తినేసి వాళ్ళ పెళ్లి ఫోటోలు చూస్తూ చిల్లవ్వడం, ఇలాంటి క్రేజీ పనులు చేస్తూ ఇద్దరు పీక్స్లో లవ్లో పడిపోతారు. వీళ్ళిద్దరికి తెలియకుండానే వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళకి పెళ్లి ఫిక్స్ చేస్తాయి. కానీ వీళ్ళేమో మన పెళ్లి ఇంత సింపుల్గా కాకుండా చాలా విచిత్రంగా జరగాలని ప్లాన్ చేస్తారు. ఒక అపరిచిత పెళ్లి వేడుకకు వెళ్ళి అక్కడ ఉన్న అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఒక రూమ్లో పెట్టి లాక్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ బట్టలు వీళ్ళు వేసుకొని హ్యాపీగా స్టేజ్ ఎక్కి పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు ఓ కొత్త జంటకి గిఫ్ట్గా వచ్చిన బైక్ను కూడా కొట్టేసి వాళ్ళ హనీమూన్ రూమ్లోనే వీళ్ళు హనీమూన్ ఎంజాయ్ చేస్తారు.